డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. కర్ణపిశాచము గల స్త్రీ చనిపోయిన సమూయేలును నిజంగా లేపిందా? సౌలుకు చనిపోయిన సమూయేలు యొక్క అవసరత ఎందుకు ఏర్పడింది? కర్ణపిశాచము గల స్త్రీ చనిపోయిన వ్యక్తులను లేపే శక్తులను కలిగి ఉంటుందా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కర్ణపిశాచము గల స్త్రీ గురించి మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. అందులో 3వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సమూయేలు చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు అతని గురించి దుఃఖమునొంది రామా అను పట్టణంలో సమూయేలును పాతిపెట్టారు. సమూయేలు మరణం గురించి ఇంతకు ముందే మొదటి సమూయేలు 25వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడింది. అయితే రెండవసారి సమూయేలు మరణం గురించి ఎందుకు వ్రాయబడింది అంటే ఇక్కడ సమూయేలు చనిపోయిన తరువాత ఏర్పడిన ఆధ్యాత్మిక శూన్యతను నొక్కి చెప్పడానికి మరలా రెండవసారి సమూయేలు మరణం గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ వచనంలో చూసినట్లయితే సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టాడు. ఇలా వీరిని ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే తనకు తాను గొప్ప పొందుకోవడం కోసం మాంత్రికులందరినీ సౌలు వెళ్ళగొట్టాడు. ఈ విషయంలో మోషే చట్టాన్ని సౌలు అవలంబించాడు. లేవ్యాకాండము 19వ అధ్యాయము 31వ వచనం, కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. అలాగే మరొక లేఖనం చదువుదాం. లేవ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనం, మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదిగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధనే ప్రజలలో నుండి వాని కొట్టివేతును. అలాగే మరొక లేఖనాన్ని పరిశీలిద్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 11వ వచనం, కర్ణపిశాచిని అడుగువాని నేనను దెయ్యముల యొద్ద విచారణ చేయువాని నేనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇప్పుడు చూపించిన 3 లేఖనాలు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ చట్టాన్ని సౌలు ఉపయోగించుకుని కర్ణపిశాచము గలవారిని మరియు చిల్లంగి వారిని సౌలు వెళ్ళగొట్టాడు. ఇక్కడ చిల్లంగి వారు అంటే చేతబడతనం చేసేవారు అని అర్థము. ఈ విధంగా సౌలు వీరిని వెళ్ళగొట్టి క్రెడిట్ పొందాలని అనుకున్నాడు. నిజముగా ఆ విధంగానే దేశంలో ఉన్న మాంత్రికులందరినీ సౌలు వెళ్ళగొట్టాడు. ఆ తరువాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి దిగారు. ఏకంగా వారి ఉత్తర ప్రాంతం అయిన అఫేకు నుండి ఇశ్రాయేలీయుల భూభాగంలోనికి 20 మైళ్ళ దూరం ఫిలిస్తీయులు చొచ్చుకుని వచ్చారు. అంటే ఇజ్రాయేలు దేశంలో యజ్రెయేలు లోయలో ఉన్న షూనేము పట్టణానికి వచ్చేశారు. ఈ విధంగా 20 మైళ్ళ భూభాగాన్ని అప్పటికే ఫిలిస్తీయులు ఆక్రమించారు. ఈ విషయం ఇజ్రాయేలు రాజైన సౌలుకు తెలిసి తన సైన్యాన్ని గిల్బోవా అను ప్రాంతంలో దింపాడు. కానీ సౌలు మాత్రం ఫిలిస్తీయుల దండును చూసి తీవ్రంగా మనసులో భయపడ్డాడు. సౌలులో ఎంత భయం పుట్టడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సమూయేలు 11:6 ప్రకారం సౌలు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు బహుధైర్యవంతుడిగా ఉన్నాడు. అలాగే మొదటి సమూయేలు 16:14 ప్రకారం సౌలు దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు ధైర్యాన్ని కోల్పోయాడు. కానీ సమూయేలు మరణించిన తర్వాత అతని ధైర్యం దాదాపు పూర్తిగా పోయినట్లు కనిపిస్తుంది. అందుకే ఫిలిస్తీయుల దండును చూసి సౌలు బహుభయమును పొందాడు. ఆ భయంతో ఈ యుద్ధములో గెలుస్తామా లేదా అని తెలుసుకోవడానికి దేవుణ్ణి అడుగగా దేవుడు కలల ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని ఊరేము ద్వారా గాని ఏమీ చెప్పలేదు. ఈ విషయంలో దేవుడు సౌలుకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. దేవుడు ఎందుకు సమాధానం చెప్పలేదంటే సౌలు దావీదును చంపాలని చూడడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు దావీదు పక్షాన ఉన్నాడన్న విషయం సౌలుకు కూడా తెలుసు. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మరియు మొదటి సమూయేలు 26వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు దావీదు పక్షాన ఉన్నట్టుగా సౌలు ఒప్పుకున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని సౌలు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు సౌలును దేవుడు పట్టించుకోలేదు. అందుకే ప్రవక్తల చేత దేవుడు సమాధానం చెప్పలేదు. అయితే దేవుని ప్రవక్తల వల్ల ప్రయోజనం లేదని కర్ణపిశాచము గల స్త్రీని సౌలు ఆశ్రయించాడు. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరుబట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సౌలు తన రాజ్య వస్త్రాలు తీసివేసి
మారువేషంలో ఇద్దరిని వెంటబెట్టుకుని రాత్రి సమయంలో కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. ఈ స్త్రీ ఊరి పేరు ఎందోరు. ఈ ఊరు మోరే కొండకు ఉత్తరాన కొంచెం దూరంలో ఉంటుంది. ఈ ఎందోరు అనే ఊరు షూనేము పట్టణానికి 4 మైళ్ళ దూరంలో ఉంటుంది. అప్పటికే షూనేము పట్టణంలో ఫిలిస్తీన్ల దండు దిగింది. అంటే ఫిలిస్తీన్ల దండుకి అతి సమీపంలో ఎందోరు అనే ఊరు ఉన్నది. అంటే ప్రమాదకర పరిస్థితుల్లోనే సౌలు కర్ణపిశాచం గల స్త్రీ ఉన్న ఎందోరు అనే ఊరికి వెళ్ళాడు. కర్ణపిశాచము గల స్త్రీ శూన్యములో ఉన్న తటస్థ శక్తులను బీజాక్షరాలతో కదిలిస్తుంది. ఇది నిమ్రోదు కాలం నుండి సాతాను నేర్పిన విద్య. ఈ విద్యను నేర్చుకునే ఇప్పటికీ మంత్రగాళ్లుగా చలామణి అవుతున్నారు. అలాగే కర్ణపిశాచము గల స్త్రీ కూడా ఒక మంత్రగత్తె. ఈమె సాతాను నేర్పిన విద్యలో భాగంగా బీజాక్షరాలు పలకడం ద్వారా కొన్ని శక్తులను కదిలించగలుగుతుంది. చనిపోయిన మరియు జీవించున్న 2 ప్రపంచాల మధ్య నిలబడి కమ్యూనికేట్ చేస్తుంది. ఈ విధంగా చనిపోయిన వ్యక్తులతో మాట్లాడగలుగుతుంది. ఇదంతా దేవుని మనుషులను పాడు చేయడానికి సాతాను నేర్పిన విద్య. ఈ విద్యను నేర్చుకునే మోషేతో పాటు ఐగుప్తీయుల మంత్రగాళ్ళు కూడా కర్రలను పాములుగా చేశారు. మరియు పౌలు కాలంలో కూడా మంత్రగాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు కర్ణపిశాచం గల స్త్రీ యొద్దకు మంత్రగాళ్ళ యొద్దకు వెళ్ళకూడదని దేవుడు లేఖనాల ద్వారా స్పష్టం చేశాడు. లేవియా కాండము 20వ అధ్యాయము 6వ వచనం ప్రకారం కర్ణపిశాచం గల స్త్రీ యొద్దకు ఇజ్రాయేలీలు వెళ్ళకూడదు. కానీ ఇక్కడ సౌలు ఈ స్త్రీని ఆశ్రయించి శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అదే పని సౌలు చేశాడు. ఇప్పుడు ఆ స్త్రీతో నేను చెప్పువాణ్ణి లేపమని సౌలు అడుగుతాడు. కానీ ఆ స్త్రీ భయపడుతుంది. ఎందుకంటే సౌలు మంత్రగాళ్ళందరినీ దేశంలో లేకుండా నిర్మూలం చేశాడు. ఈ విషయం సౌలుకు తెలిస్తే నేను మరణం అవుతానని మారువేషంలో ఉన్న సౌలును అంటుంది. అప్పుడు సౌలు ఆమెకు అభయమిచ్చి నేను చెప్పిన వాణ్ణి లేపమంటాడు. 1 సమూయేలు 28వ అధ్యాయము 11, 12 వచనములు. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే నేనెవరిని రప్పింపవల్లని అడుగగా అతడు సమూయేలును రప్పింపవల్లెనను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతువని సౌలుతో చెప్పగా, ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సౌలు సమూయేలును కోరుకున్నాడు. అయితే సౌలు చనిపోయిన సమూయేలును ఎందుకు కోరుకున్నాడు అంటే గతంలో సమూయేలు బ్రతికి ఉన్నప్పుడు సౌలుకు ఒక మార్గదర్శకుడిగా గురువుగా సమూయేలు ఉన్నాడు. దీని లేఖనాలు చూసినట్లయితే 1 సమూయేలు 15వ అధ్యాయము 22 నుంచి 29 వచనములు, అలాగే 1 సమూయేలు 9వ అధ్యాయము 25 నుంచి 26 వచనములు మరియు 1 సమూయేలు 13వ అధ్యాయము 13 నుంచి 14 వచనములు. ఈ 3 లేఖనాల ప్రకారం సమూయేలు సౌలుకు మార్గదర్శకుడిగా దేవుని యొక్క తీర్పులు చెప్పే గురువుగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఫిలిస్తీన్ల యుద్ధం విషయంలో దేవుని తీర్పు తెలుసుకోవడం కోసం చనిపోయిన సమూయేలును లేపమంటున్నాడు. అప్పుడు కర్ణపిశాచం గల స్త్రీ సమూయేలును చూచి బిగ్గరగా కేకవేసి భయపడింది. ఈ స్త్రీ ఎందుకు భయపడింది అంటే ఈ స్త్రీకి దేవుని ఆత్మలు ఉండే ప్రపంచం గురించి తెలియదు, కానీ దెయ్యాల ఆత్మలు ఉండే ప్రపంచం మాత్రం తెలుసు. ఇది వెనతో పెట్టిన విద్య. అయితే సమూయేలు దెయ్యాలు ఆత్మలుండే ప్రపంచం నుండి కాక పరిశుద్ధుల ప్రపంచం నుండి రావడం ఈ స్త్రీకి భయమేసింది మరియు పూర్తిగా ఆశ్చర్యపోయింది. పరిశుద్ధుల ప్రపంచం గురించి అసలు తెలియదు ఈ స్త్రీకి. కానీ సమూయేలు పరిశుద్ధుల స్థలం నుండి రావడం ఈమెకు అసాధారణమైన సంఘటన. అందుకే బిగ్గరగా కేకవేసి భయపడింది మరియు మారువేషంలో ఉన్న సౌలును గుర్తించింది. అప్పుడు వెంటనే సౌలు ఆ స్త్రీతో భయపడవద్దు, నిన్నేమీ చేయను, నీకు ఎవరు కనిపించారో స్పష్టంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ స్త్రీ సౌలుతో ఈ విధంగా అన్నది. 1 సమూయేలు 28వ అధ్యాయము 13, 14 వచనములు. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెనను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడుగునందుకు అది దుప్పటి కప్పుకున్న ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేసెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే కర్ణపిశాచము గల స్త్రీ భూమిలో నుంచి పైకి వస్తున్న సమూయేలును చూచి దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వస్తున్నట్లు సౌలుకు చెప్పింది. అప్పుడు సౌలు ఏ రూపంలో ఉన్నాడు అనగా దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు అని అన్నది. అప్పుడు సౌలు అతడు సమూయేలని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేశాడు. ఈ లేఖనంలో దేవతలలో ఒకడు అని సమూయేలును ఉద్దేశించి కర్ణపిశాచము గల స్త్రీ అన్నది. హిబ్రూ బైబిల్లో దేవతలు అంటే ఎలోహిం అని వ్రాయబడింది.
ఎలోహిం అంటే ఒక్కడిలో అనేక దైవములు ఉన్నాయని అర్థము. ఇది బహువచనాన్ని సూచిస్తుంది. ఎలోహిం అను పదం హీబ్రూ బైబిల్లో త్రిత్వ దేవుణ్ణి సూచిస్తుంది. అయితే కర్ణపిశాచము గల స్త్రీ భూమిలో నుంచి వచ్చేవాడిని ఎలోహిం అని సంబోధించింది, అంటే త్రిత్వ దేవుణ్ణి సంబోధించింది. అంటే ఎలోహిని చూశాను అని ఈ స్త్రీ సౌలుతో అంటుంది. అంటే సమూయేలుని ఎలోహి అని అనుకుంటున్నది ఈ స్త్రీ. అలాగని సమూయేలు ఎలోహి అని కాదు. ఈ స్త్రీ తన సొంత అన్యమత పదజాలంతో సమూయేలును ఎలోహిం అనుకుంటున్నది. అందుకే సమూయేలు రూపాన్ని చూసి ఎలోహి అనుకున్నది. ఈమె మంత్రగత్తె కాబట్టి, దేవుని ప్రపంచం గురించి తెలియదు కాబట్టి ఎలోహిం అనగా దేవతలలో ఒకడు వస్తున్నట్లుగా సౌలుకు చెప్పింది. అప్పుడు నిజంగా సమూయేలు దుప్పటి కప్పుకొని భూమిలో నుంచి పైకి వచ్చాడు. అయితే ఈ సందర్భం ఇప్పుడు చాలా వివాదాస్పదంగా ఉన్నది. బోధకులలో, బైబిల్ పండితులలో ఈ సన్నివేశం గందరగోళాన్ని సృష్టించింది. నిజంగా కర్ణపిశాచ గల స్త్రీ చనిపోయిన సమూయేలును లేపిందా అనే సందేహాలు క్రైస్తవ ప్రపంచాన్ని గందరగోళానికి ఇప్పటికీ గురి చేస్తుంది. ఇప్పుడు విభిన్న సందేహాల గురించి చర్చించి అసలు సమూయేలును ఎవరు లేపారో తెలుసుకుందాం. కొందరు ఈ విధంగా అంటున్నారు, లేపబడింది సమూయేలు కాదు, దురాత్మ సమూయేలు వేషంతో వచ్చాడు అని. కర్ణపిశాచము గల స్త్రీ సౌలును మోసగించడానికి తన క్షుద్రశక్తులతో దురాత్మను పిలిచి ఉండవచ్చునని, దురాత్మనే సమూయేలు అని చెప్పిందని కొందరు అంటున్నారు. కానీ లేఖనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇదంతా తప్పుడు బోధ. దురాత్మను సమూయేలు రూపంలో రప్పించి సాతాను ఏ ప్రయోజనం పొందుకుంటుంది? దురాత్మ వల్ల సాతానుకు ఎటువంటి లాభం ఉండదు. పైగా సౌలే సమూయేలును గుర్తించి సాగిలపడి నమస్కారం చేశాడు. కావున భూమిలో నుంచి వచ్చింది దురాత్మ కాదు. మరికొంతమంది చనిపోయిన సమూయేలు తిరిగి రావడం ఏమిటి? చనిపోయిన వ్యక్తికి భూమికి ఇక సంబంధం ఉండదు కదా. కావున కర్ణపిశాచ గల స్త్రీ కేవలం భ్రాంతి కలిగించింది అని కొందరు అంటున్నారు. కానీ ఇదైతే భ్రాంతి కాదు. కర్ణపిశాచ గల స్త్రీ సమూయేలని సౌలుకు నిజమే చెప్పింది. అందుకే సమూయేలు పైకి వచ్చాక సౌలుతో పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టావు అని సమూయేలు సౌలును అడిగాడు. మరికొంతమంది భూమిలోంచి పైకి వచ్చింది నిజంగా చనిపోయిన సమూయేలు అని నమ్ముతారు. ఇది నిజం. నిజంగా వచ్చింది సమూయేలే. పరిశుద్ధుల లోకంలో నుంచి సమూయేలు నిజంగా వచ్చాడు. వేరే ప్రపంచం నుండి ఈ ప్రపంచానికి రావడం అసాధ్యం అని కొందరు అనుకుంటారు. కానీ మత్తయి 17:3లో చూసినట్లయితే రూపాంతర కొండ దగ్గర మోషే, ఏలియాలు భూమి మీదకి వచ్చారు. వీరు ఇంతకు ముందు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుల ప్రపంచానికి వెళ్ళిన వారే. కానీ వీరు మరలా ప్రత్యేక అనుమతితో భూమి మీదకి రూపాంతర కొండ దగ్గరకు వచ్చారు. అలాగే సమూయేలు కూడా పరిశుద్ధుల లోకం నుంచి మరలా ఈ ప్రపంచానికి వచ్చాడు. అయితే సమూయేలును రప్పించింది కర్ణపిశాచ గల స్త్రీ అయితే కాదు. ఈమె క్షుద్ర పూజలు పరిశుద్ధుల లోకం మీద పనిచేయవు. పరిశుద్ధుల లోకం మీద ఎటువంటి అధికారం ఈ స్త్రీకి లేదు. కర్ణపిశాచము గల స్త్రీ పిలిచినందుకే సమూయేలు రాలేదు. ఇక్కడ దేవుడే సమూయేలును పంపించాడు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే దేవుని అనుమతితో సమూయేలు రాగలిగాడు. అలాగని కర్ణపిశాచ గల స్త్రీ యొక్క మంత్రాల వల్ల కాదు. అందుకే పరిశుద్ధుల లోకం నుంచి వస్తున్న సమూయేలును చూచి ఆ స్త్రీ భయపడింది. ఇది ఆమెకు ఒక వింత సంఘటన. సమూయేలును దేవుడు రప్పించుటకు గల కారణాలు ఇప్పుడు ఏమిటో తెలుసుకుందాం. ఒకటి, సౌలుపై దేవుని యొక్క తీర్పును ప్రకటించడానికి మరియు హెచ్చరించుటకు మరియు అతని యొక్క మరణాన్ని తెలియచేయడానికి దేవుని ప్రత్యేక అనుమతితో సమూయేలు రావడం జరిగింది. 2, క్షుద్ర పూజలు, మంత్రగాలను ఆశ్రయించిన వారికి దేవుడు గుణపాఠం చెప్పడానికి సమూయేలును దేవుడు పైకి రప్పించాడు. ఎందుకంటే కఠిన హృదయంతో ఉన్నవారికి అసాధారణమైన మార్గాలలో ఒక్కొక్కసారి దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే సౌలు మంత్రగాల్ని ఆశ్రయించడం వల్ల దేవుని తీర్పును వివరించడానికి సమూయేలును దేవుడు పైకి లేపాడు. దీని ద్వారా సాతాను విద్యలు అభ్యసించిన వారికి మరణం తప్పదని దేవుడు గుణపాఠం చెప్తాడు. అప్పుడు సౌలు పైకి వచ్చిన సమూయేలుతో ఫిలిస్తీయుల యుద్ధంలో గెలుస్తామా లేదా అనగా 1 సమూయేలు 28వ అధ్యాయము 19వ వచనం, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిస్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, ఈ లేఖనంలో సౌలుతో సమూయేలు ఈ విధంగా అన్నాడు, ఫిలిస్తీయుల చేతికి దేవుడు మిమ్మల్ని అప్పగిస్తాడు, మీరు ఓడిపోతారు. అలాగే రేపు నీవు నీ కుమారులు కూడా చనిపోతారు. రేపు నాతో పాటు పరిశుద్ధుల లోకంలో ఉంటారు అని సౌలుతో సమూయేలు అన్నాడు.
ఈ వార్తతో సౌలు బహు దుఃఖాక్రాంతుడై ఏమీ తినకుండా బలహీనుడయ్యాడు. తరువాత ఆ స్త్రీ సౌలుతో పాటు వచ్చిన ఇద్దరు మనుషులు సౌలును ఓదార్చిన తరువాత భోజనం చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా సమూయేలు చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి సౌలు అతని కుమారులు యుద్ధంలో హతమవుతారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.